ఆస్తి కంటే బంధం ఆత్మీయత గొప్పది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోయే స్టోరీ వచ్చేసి ప్రతి ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఆస్తిలో వచ్చే గొడవ. సో ఇది మంచి గుణపాఠం లాంటి కథ, ఖచ్చితంగా వినండి. సో స్టోరీలోకి వెళ్దామా? రాఘవ్, కిరణ్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. చిన్నప్పటి నుంచి ఒకే ప్లేట్లో తిన్నవాళ్ళు, ఒకే సైకిల్పై స్కూల్కి వెళ్ళేవారు. ఒకరినొకరు నీడలా ఉంటారు. తండ్రి చనిపోయే ముందు ఇల్లు చిన్నదైనా పర్లేదు, కానీ మీ మనసులు మంచిగా ఉంచుకోండి అని చెప్పాడు. కాలం గడిచింది. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆలోచనలు, చుట్టాల మాటలు, పోలికలు మెల్లగా ఇంట్లో నవ్వులు తగ్గించాయి. ఒకరోజు ఆస్తి పంచుకోవాలనే మాట వచ్చింది. మొదట్లో సరే మాట్లాడుకుందాం అనుకునేవాళ్ళు. కొద్ది రోజులు అది హక్కు అని గొడవపడే స్థాయికి చేరుకున్నారు. గోడ మధ్యలో ఒక చిన్న గీత వేసుకొని రోజులు ఆ గీత ఇల్లు మధ్యలో కాదు, హృదయాల మధ్యలో కూడా పడింది. పండగ రోజు ఇప్పటి వరకు కలిసి పటాకులు కాల్చిన వాళ్ళు ఆ రోజు ఒక్కొక్కడు ఒక్కో మూలన నిలబడ్డారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు, ఆమె గుండెల్లో నేను ఇద్దరిని కన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళలా ఎందుకు ఉన్నారు? ఒక్కటే బాధ. కొన్ని నెలల తర్వాత అమ్మ అనారోగ్యం పాడైపోయింది. ఆసుపత్రి బెడ్డుపై పడుకొని ఆమె చేతులు రెండింటిని పట్టుకుంది. ఆస్తి కోసం మీరు నన్ను ఒంటరిగా చేయకండి. మీ నాన్న ఇచ్చింది భూమి కాదు, మీకు ఒకరికొకరు అన్నదమ్ముల్లానే గుర్తు. ఆ మాటలు వాళ్ళ గుండెల్లో మెరుపులా పడ్డాయి. చిన్నప్పుడు వర్షంలో తడుస్తూ నవ్వుకున్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఒకరికొకరు పరీక్షల్లో సహాయం చేసిన రోజులు గుర్తొచ్చాయి. రాఘవ్ నెమ్మదిగా, కిరణ్, మనం గెలవాల్సింది ఆస్తి కాదు, మనం గెలవాల్సింది మన సంబంధం. కిరణ్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్న, గొడవలు కొట్టుకోవడం సులువు, కానీ మనసులు కలపడం కష్టం అని అన్నాడు. ఇంకా ఆలస్యం కాకముందే మనం మారుదాం. అమ్మ కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. ఇద్దరు కూర్చొని శాంతంగా మాట్లాడుకున్నారు. హక్కులు, బాధ్యతలు, అవసరాలు అన్నీ ఓపెన్గా చర్చించారు. సమానంగా పంచుకున్నారు. కానీ ఈసారి ఆస్తిని కాదు, బాధ్యతలను కూడా పంచుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఆస్తి కొంతకాలం ఉంటుంది, కానీ అన్నదమ్ముల బంధం జీవితాంతం ఉంటుంది అని అర్థం చేసుకున్నారు. ఈ స్టోరీ యొక్క నీతి ఏంటంటే, పెళ్లి తర్వాత కుటుంబంలో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. చుట్టూ మాటలు విని సంబంధం కోల్పోవచ్చు. ఆస్తి పంచుకోవచ్చు, కానీ హృదయాలను పంచకండి. సంబంధం కాపాడుకుంటే ఇల్లు చిన్నమైన స్వర్గం అవుతుంది. ఇలా మీ చుట్టుపక్కల కూడా జరుగుతుందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.